నమస్కారం అందరికి జై శ్రీ గణేష జై శ్రీరామ్ ఫ్రెండ్స్ నేను రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్ కి వచ్చేస్తాను ఇది 8th ఎపిసోడ్ లాస్ట్ 2 ఎపిసోడ్స్ లో కూడా మనం ఓన్లీ మేకింగ్ చూపించాం లోపల అయితే మన వినాయకుని విగ్రహాలు 40 డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి అన్నమాట రైట్ ఫ్రమ్ 4 feet to 16 feet సో ఈ పర్టికులర్ వ్లాగ్ లో నేను సీనన్నతో మాట్లాడతాను అట్లనే ఒక్కొక్క విగ్రహం కూడా మీకు డీటెయిల్ గా చూపిస్తా డిస్క్రిప్షన్ లో అయితే లొకేషన్ నేను షేర్ చేస్తా డైరెక్ట్ ఇక్కడికి వచ్చి వీళ్ళ అవుట్పుట్ కూడా చూడండి అండ్ మనకైతే ఫినిషింగ్ వర్క్ కూడా నడుస్తుంది కొన్ని విగ్రహాలకు షేడింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట సో ఈ వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ లో చూడండి థ్యాంక్ యూ గైస్ జై శ్రీ గణేష జై శ్రీరామ్ జై హింద్ నమస్కారం అందరికి జై శ్రీ గణేష జై శ్రీరామ్ ఫ్రెండ్స్ మనం రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్ అయితే వచ్చేస్తాం పిల్లర్ నెంబర్ C821 కి లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో అయితే వీళ్ళ వర్క్షాప్ ఉంది సో ఆపోజిట్లో చూస్తారు కదా అదే వాళ్ళ పాత వర్క్షాప్ మనం ఉప్పల్ నుంచి నాగోల్ పోతుంటే అక్కడ చూస్తారు కదా అదే మెట్రో స్టేషన్ అనమాట ఆ మెట్రో స్టేషన్ దాటగానే వీళ్ళ 2 వర్క్షాప్స్ ఉన్నాయి ఆపోజిట్ డైరెక్షన్స్లో లెఫ్ట్ సైడ్ ఇంకా రైట్ సైడ్ సో ఫస్ట్ అయితే మనం కొత్త వర్క్షాప్ లోపలికి పోదాం లోపలికి వెళ్ళి ఒక్కొక్క విగ్రహం అయితే డీటెయిల్గా చూద్దాం అండ్ తర్వాత మనం సీనన్నతో కూడా మాట్లాడదాం ఫ్రెండ్స్ అన్న నమస్తే జై శ్రీ గణేష్ నమస్తే అన్న బాగున్నారా యా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం లోపల మనకు ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం విగ్రహాలకైతే ఫినిషింగ్ వర్క్ కూడా అయిపోయింది ఈ అన్ని విగ్రహాలు కూడా నేను ఒక మేకింగ్ వర్క్ అయితే చేస్తుండే అన్న నమస్తే జై శ్రీ గణేష స్వామివారి చేయిలో వచ్చేసి మనకు డమరు ఉన్నది సో ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి అండ్ ఆథెంటిక్ మన హైదరాబాద్ డిజైన్లో అయితే ఉన్నది కదా విగ్రహము లడ్డు చెయ్యి కూడా ఉన్నది ఇక్కడ వచ్చేసి మనకు నంది మహారాజ్ అండ్ పైన వచ్చేసి మనకు శివలింగ్ వస్తుంది సో ఈ విగ్రహం వచ్చేసి సుమారు మనకు 14 feet హైట్ ఉంటుంది అనమాట వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఐడల్ ఇన్ రాహుల్ కళాకార్ ఇంకొక విగ్రహం సింపుల్ డిజైన్లో ఉన్నది బయటకు పొజిషన్ కూర్చొని ఉన్నాడు బొజ్జ గణపయ్య ఈ విగ్రహం వచ్చేసి సుమారు మనకు 12 to 13 feet ఉంటుంది తర్వాత ఇంకొక చిన్న విగ్రహం మీడియం సైజులో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే స్వామివారి ఏదైతే పంచ్ ఉన్నదో దానికి మంచి కలర్స్ అయితే వస్తాయి ఆభరణాలు కూడా చూసుకోవచ్చు ఇక్కడ మోకాల పైన కూడా గంటలు ఉన్నాయి సో ఒక్కసారి కలరింగ్ అయిపోతే మనకైతే చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ డిజైన్ చూసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ స్వామివారు అగైన్ సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు బొజ్జ గణపయ్య అండ్ స్వామివారి మెడల్ వచ్చేసి పెద్ద గజమాల ఉన్నది సో వెనకాల కిరీటంకి అయితే మనకు అక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే మనకు విఠల్ మహారాజ్కి ఉంటుందో సేమ్ అట్లనే చాపలు ఉన్నాయి సో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ చాపలు పెద్ద చెవులు ఉన్నాయి అనమాట వినాయకునికి అండ్ చేలో కడం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నది అండ్ తర్వాత డిజైన్ చూసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నంది మహారాజ్ బొజ్జ గణపయ్య సో వినాయకుడు కూడా ఇక్కడ కూర్చొని ఉన్నాడు అండ్ బ్యాక్గ్రౌండ్లో కూడా బ్యూటిఫుల్ అన్నమాట శంఖాలు ఉన్నాయి ఫ్లవర్స్ డిజైన్ ఉన్నది ఈ విగ్రహం కూడా సుమారు మనకైతే 12 to 14 feet హైట్ వస్తుంది సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఫినిషింగ్ వర్క్ అయితే నడుస్తున్నది మనకి ఇక్కడ జాజు కలర్ వేసారు అనమాట కొంచెం స్మూత్ ఫినిషింగ్ రావాలనేసి సో ఈ విగ్రహంకి అయితే ఇక్కడ వైట్ కోట్ అయితే వేసారు అట్లనే ఇక్కడ చూసుకున్నట్టయితే కొంచెం మనకు జాజు కలర్ వచ్చింది నెక్స్ట్ ఇక్కడ విగ్రహం చూసుకున్నట్టయితే బొజ్జ గణపయ్య ఫ్రెండ్స్ సో మంచి ఆశీర్వాదం ఇచ్చి వచ్చే లడ్డు చెయ్యి అండ్ మనకు చేయిలు వచ్చేసి అక్కడ విష్ణు చక్రం అండ్ ఇంకో సైడ్ వచ్చేసి మనకు శంఖం సో ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత నేను సీనన్నను కలిసిన అన్న నమస్తే రామ్ రామ్ జై శ్రీరామ్ అన్న జై శ్రీరామ్ బాగున్నారా అన్న జై గణేష జై గణేష అన్న చెప్పాలి వర్క్స్ ఎట్లా నడుస్తున్నాయి అన్న వర్క్స్ నడుస్తున్నాయి అన్న కలర్ ఇప్పుడైతే 15 నుంచి స్టార్ట్ అవుతుంది మన 15th నుంచి ఓకే అన్న ఎందుకంటే పేపర్ వర్క్ కడియా వర్క్ మట్టి ఫినిషింగ్ అన్ని ఫినిషింగ్ అవుతున్నాయి ఓకే ఇంకా కొన్ని 20-30 బొమ్మలు ఉన్నాయి అయ్యేటి కూడా ఓకే అవి కూడా అయితే అన్నిటికీ వైటింగ్ చాలు అయింది ఓకే అన్న మీరు లాస్ట్ టైం ఒక 40 మోడల్స్ అని చెప్పారు కదా ఇప్పుడు 40 మోడల్స్ ఎక్కువనే ఉంటాయి 40+ మోడల్స్ ఓకే అండ్ అన్న ఓన్లీ మన హైదరాబాద్ డిజైన్లు ఉన్నాయా లేకపోతే కోల్హాపూర్ సోలాపూర్ ముంబై అవి కూడా వస్తున్నాయి అన్న బొంబాయి మోడల్స్ ఉన్నాయి షోలాపూర్ మోడల్స్ ఉన్నాయి బొంబాయి షోలాపూర్ అంతా ఒకటే మహారాష్ట్ర అంటే అన్ని కలిసి వస్తాయి అన్ని కలిపి సో మొత్తానికైతే తెలంగాణ డిజైన్ అంటే ఏపీ తెలంగాణ డిజైన్ ఇంకా మహారాష్ట్ర డిజైన్ ఓకే నైస్ అన్న ఈసారి ప్రైజెస్ ఎట్లుంటాయి ప్రైజెస్ చీప్ ఉంటాయి అన్న మంచిగా ఉంటాయి ఎందుకంటే అంత లేబర్ వర్క్ ఎక్కువైపోయింది పని కూడా ఓకే ఎందుకంటే పని ఎక్కువైంది పైసలు కూడా ఎక్కువైతున్నాయి అన్న ఓకే ఫినిషింగ్ అదే లేబర్కి ఒక్కొక్కరికి 40-50 వేలు జీతాలు ఇచ్చినా లేరు అమ్మా అట్లా అయిపోయింది పరిస్థితి ఎందుకంటే దగ్గరకు వచ్చినాక డిమాండ్ ఎక్కువ ఉంటుంది అంతటా పని నడుస్తుంది కాబట్టి డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఓకే అన్న మేము ఇవన్నీ ఫస్ట్ చేపించినాం కాబట్టి మాకు బెనిఫిట్ ఓకే ఎందుకంటే మన ఇప్పుడు కచ్చామాల్ కాదు మనది అవునా ఇప్పుడు చేసింది అంటేనేమో వజన్ ఎక్కువ ఉంటుంది అవును ఇప్పుడు ఆరబెట్టి చేయాలంటే టైం లేదు ఓకే మేము పని కూడా బంద్ చేసినాం ఓకే
ఎందుకంటే గాలి ఫినిషింగ్ పని వర్క్ నడుస్తుంది, కలర్ కు నడుస్తున్నాయి అన్న. ఇంకోటి ఇది జాజు కలర్ ఫినిషింగ్ గురించి అని చెప్పినుండే మన భక్తులకు. సో ఈ కలర్ ఫస్ట్ ఎందుకు వేసారన్న ఇట్లా? అంటే ఇట్లా మట్టి ఫినిషింగ్ చేసినాక ఇది వేస్తే మళ్ళీ కలర్ అనే లుక్ అనే వస్తుంది. ఓకే, ఇలా కలర్ అనే లుక్ కోసానికి మనం వేస్తాం. ఇది దుల్పేట్ స్టైల్ ఇది. ఓకే, ఆ దుల్పేట్ వాళ్ళు ఇట్లనే చేస్తారు కాబట్టి మనం అదే విధంగా చేస్తున్నాం అనమాట. ఓకే, సో కలర్స్ కూడా మంచిగా అంటుకుంటాయి అనమాట. కలర్ అంటుకుంటది, లుక్ అనేది కనిపిస్తుంది. లుక్ కనిపిస్తుంది. ఆ లుక్ అది ఏమంటే పచ్చి ఉన్నది అనుకో, కలర్ గుంజుకుంటే డల్ అయిపోతుంటది కలర్. ఓకే, సో అన్న ఈ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయిపోయింది అన్న? ఇది వరకు స్టార్ట్ అయ్యి ఇది 8 months అవుతుంది, అదొక 5 months 6 months అవుతుంది. ఓకే, సో 8 నెలల కిందనే మన కాస్టింగ్ వర్క్ అనేది చాలు అయిపోయింది. 8 నెలల దీపావళి తర్వాత కాస్టింగ్ వర్క్ ఉంటుంది అది. ఓకే, ఓకే అన్న. దుర్గామాతలు అయిపోయినాక గణేశులు చేస్తూనే ఉంటాం. ఓకే, సో అన్న ఈసారి టోటల్ ఎన్ని విగ్రహాలు చేస్తున్నాడు మన దగ్గర? టోటల్ డిజైన్స్, హైట్స్ అయితే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. హైట్ కూడా 15 feet వరకు ఉన్నాయి. 15 feet వరకు ఉన్నాయి కూడా మంచిగా ఉంటుంది గణేష్. ఆల్రెడీ బుకింగ్స్ చాలా ఇది ఒక ఆయన మోడల్ కు ఒక 15 పీసులు 12 పీసులు ఉన్నాయి అన్న. ఓకే, ప్రతి మోడల్ కి ఒక 15 పీసులు ఉన్నాయి. ఓకే, అట్లా ఎందుకంటే ఎక్కువ మోడల్స్ కనిపించాలని చెప్పి అట్లా పెట్టినాయి మనం అన్నమాట. ఓకే, హైయెస్ట్ హైట్ 15 feet అన్న. ఓకే, స్టార్టింగ్ చిన్న సైజ్ లో అన్న? చిన్న సైజ్ లో 4 feet నుంచి 15 feet హైట్ లో మనకు విగ్రహాలు ఉంటాయి. ఇది చూడండి బాలాపూర్ గణపతి అంటారు దీన్ని. బాలాపూర్ గణేష్. అయితే పోయినసారి బాలాపూర్ మోడల్ ఇది 18-22 feet ఉంటుంది గణేష్. ఓకే అన్న. ఇది దాంట్లోనే చిన్నది గణేష్ 13 feet ఉంటుంది ఇది. ఓకే, ఇది కొత్త డిజైన్ అన్న ఈసారి కొత్త. ఓకే, సో బొజ్జ కూడా చాలా పెద్దగా ఉంది అన్న. బాగుంటది. ఓకే, అండ్ స్వామివారి కిరీటంలో కూడా మనకు లక్ష్మీదేవి వచ్చింది. ఓకే, సో ఎట్లానే సార్ మీరు కొన్ని కొత్తగా సొంతంగా చేయించారు అన్న డిజైన్స్? ఇవన్నీ సొంతంగా చేయించుకుని. ఓకే, కొన్ని మన ఫ్రెండ్స్ మా కళాకారులు ఎక్కడైతే చేస్తారో అవి కూడా మేము రిటర్న్ తెచ్చుకుంటాం. ఓకే, నాకు ఏమి మంచిగా అనిపిస్తుంది తెచ్చుకుంటాం. మార్కెట్ లో ఎవరి దగ్గర లేని గణేశులు మా దగ్గర ఉండాలి. అని ఇంకోటి చాలా మంది పెద్ద సైజ్ లో కూడా కావాలంటారు. ఈ పెద్ద డిజైన్ లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి మన దగ్గర? మినిమం లేదంటే 8 మోడల్స్ ఉంటాయి. 8 మోడల్స్. ఓకే, ఇది ఒక మోడల్, ఇది కూడా బాగుంటది. కొత్త మోడల్ ఇది కూడా రైటింగ్ నడుస్తుంది. ఓకే అన్న, ఇంతకుముందు చూపించుండే మన భక్తులకు బాగుంటది అన్న. ఈ పర్టికులర్ కంప్లీట్ విగ్రహానికి అవుట్పుట్, కలర్ అవుట్పుట్ చూడాలంటే ఇంకెన్ని రోజులు ఆగాలి? ఇది మొత్తం నీకు కావాలనుకుంటే ఈ నెల లోపల మొత్తం కలర్స్ అయితే మా దగ్గర జూలై లోపల. ఇప్పుడైతే షాంపిల్ అయితే కుడతాం, ఎందుకంటే షాంపిల్ అడుగుతారు పబ్లిక్. ఓకే, మేమైతే మా కలర్ చూడండి, యూట్యూబ్ లో కొట్టి చూడండి, ARKలో కొట్టి చూడండి, కలర్స్ కనిపిస్తాయి మీకు. మేము అట్లా మొత్తం కొట్టినాకనే మేము బుక్ చేసుకుంటాం. కానీ ఈసారి మనకి కలర్ వాళ్ళ నుంచి లేట్ అవుతుంది కాబట్టి మేము షాంపిల్ కొట్టి మొత్తం కలర్ కొడతాం ఇక. ఓకే, ఓకే, సో ఇంకొక 2 వారాలు దాటితే మనకి ఇక్కడ లుక్కే మారిపోతుంది. ఓకే, అండ్ అన్న బుకింగ్స్ స్టార్ట్ అయిపోయినాయి? ఒక 40-50 గణేష్ బుక్ అయినాయి మా దగ్గర. సో మరి మనకు డెలివరీ ఎప్పుడు స్టార్ట్ అయితే అన్న? డెలివరీ ఇప్పుడేం కావు, ఒక 15 days గణేష్ పండుగ 15-10 days లోపల డెలివరీ స్టార్ట్ అవుతాయి. ఓకే అన్న, ఇక్కడ మనకు రాహుల్ కళాకార్ అంటే వర్క్ షాప్ 2 ఉన్నాయి, ఇంకా వేరే దగ్గర ఎక్కడ నన్ను పెట్టిరా? ఇక్కడ ఏం లేదండి, మా డైలీ మేరకు ఎవరికైనా ఇస్తాం, మా ఫ్రెండ్స్కి ఇస్తాం. బయట కోట్ల, నిజామాబాద్, విజయవాడ అట్లా ఇస్తాం. దూరం ఇస్తాం. దగ్గరైతే ఎవరికి ఇవ్వం. ఓకే, ఓకే, సో ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను ఆపోజిట్ షెడ్ లో కూడా ఇంకా మన భక్తులకు విగ్రహాలు చూపిస్తాను. సో కలుస్తూనే ఉందామన్న. జై శ్రీ గణేష్. సో ఫ్రెండ్స్, విన్నారు కదా మన రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్ షాప్ లో ఒక 40 to 50 మోడల్స్ అయితే ఉన్నాయంట, రైట్ ఫ్రమ్ 4 feet to 14 feet. అండ్ ఇంకా మనం ఆపోజిట్ వర్క్ షాప్లో కూడా పోదాం. అన్ని నీట్గా అయితే 1 by 1 వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు. సో ఈసారి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మన రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్ షాప్లో, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే స్వామివారు లయన్ ఇంకా పికాక్ మీద కూర్చొని ఉన్నాడు. స్వామివారికి రైట్ హ్యాండ్లో ఇక్కడ లయన్, ఇక్కడ వచ్చేసి పికాక్, అండ్ ఇక్కడ పికాక్ ఫెదర్స్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక మెత్త టైప్ అయితే డిజైన్ ఇచ్చిండు. సో లైన్గా నీట్గా అయితే అరేంజ్ చేశారు ఫ్రెండ్స్. అండ్ మన స్పెషల్ మేకింగ్ వీడియోస్ కూడా తీసినాను నేను. సో ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 50 మోడల్స్ ఉన్నాయని చెప్తున్నాడు మన సీన్ అన్న. అండ్ హైట్ కూడా రైట్ ఫ్రమ్ 4 feet to 14 feet. చాలా డిజైన్స్, అంటే వన్ స్టాప్ సొల్యూషన్. ఒకటే వర్క్షాప్లో మీకు చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు అయితే విగ్రహాలు దొరుకుతాయి. నేను చాలా విగ్రహాలు అయితే మేకింగ్ వీడియోస్ కూడా చేసినాను. భయ్యా నమస్తే. ఒక్కసారి మనం పక్కన ఇంకొక కొత్త వర్క్షాప్ అయితే స్టార్ట్ అయింది, అక్కడ కూడా వెళ్దాం ఒకసారి. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వర్క్షాప్ ఫర్ హైదరాబాద్ గణేష్ ఐడల్స్. అండ్ అమ్మవారి విగ్రహాలు కూడా కాస్టింగ్ వర్క్ అయితే అయిపోయింది. చాలా మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట. అమ్మవారి కూడా ఇక్కడ చూసుకోవచ్చు, లయన్ పైన కూర్చున్న మాత. సో లాస్ట్ ఇయర్ కూడా బ్యూటిఫుల్ మోడల్స్ అయితే ఇక్కడ ఉండే మన రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్లో. ఇక్కడ చూసుకోవచ్చు అమ్మవారికి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి, అండ్ ఇక్కడ వచ్చేసి సరస్వతి మాత, పైన మన శివుడు, అమ్మవారు వచ్చేసి లయన్ పైన కూర్చొని ఉన్నది. సో నేను ఏదైతే వీడియో రీసెంట్గా మేకింగ్ది పెట్టినాను అదే విగ్రహం అయితే ఇక్కడ ఉన్నది చూసుకోవచ్చు. ఈ విగ్రహానికి స్పెషాలిటీ అంటే స్వామివారి తొండం చాలా పెద్దగా ఉన్నది.
అండ్ స్వామివారి పంచ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఇక్కడ చేశారు. సో ఇక్కడ భయ్య అయితే నెక్స్ట్ హ్యాండ్స్ జాయిన్ చేస్తారు. అన్నవాళ్ళు ఒక 3 days బ్యాక్ అయితే అన్ని విగ్రహాలు డై నుంచి బయటకు తీశారనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ వర్క్షాప్కి వెళ్దాం. నెక్స్ట్ వర్క్షాప్ పోయి అక్కడ కూడా అన్ని విగ్రహాలు అయితే చూపిస్తాను. ఆ పార్ట్ కూడా మీరైతే స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రాహుల్ కళాకార్ వాళ్ళ పాత వర్క్షాప్కి అయితే వచ్చేసినాం. ఇదే పాత వర్క్షాప్ అనమాట. ఉప్పల్ నుంచి నాగోలు పోతుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అక్కడ చూస్తున్నారు కదా అదే మెట్రో స్టేషన్. అండ్ మెట్రో స్టేషన్ దాటిన తర్వాత ఇక్కడ పిల్లర్ చూస్తారు కదా, పిల్లర్ నెంబర్ C821. సో 821కి ఆపోజిట్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే వీళ్ళ వర్క్షాప్ ఉంది. ఇక్కడ కూడా మనం మేకింగ్ వీడియోస్ చేసినాం. సో 2 పెద్ద బొజ్జ గణపయ్యలు ఉన్నాయి కదా, ఈ విగ్రహాలు అయితే మనం కాస్టింగ్ వర్క్ చేసి ఆపోజిట్ షెడ్లు ఇంతకుముందు చూపించిన. ఇక్కడ నాగరాజ్ బొజ్జ గణపయ్య కూర్చొని ఉన్నాడు. అండ్ ఈ విగ్రహం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండే ఒక మేకింగ్ వీడియో అయితే పెట్టినాను. మనకు తొండం మీద రామ్లల్లా వస్తాడు. సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకైతే ఫినిషింగ్ వర్క్ అయిపోయింది. చెప్పినాను కదా ఇంతకుముందు, స్వామివారి విగ్రహాలకు అయితే ఈ జాజు కలర్ అయితే వేస్తారు అనమాట ఫినిషింగ్ గురించి. మన రాహుల్ భాయ్ కూడా ఉన్నాడు. రాహుల్ భాయ్ నమస్తే, జై శ్రీరామ్. బాగున్నారా? సో ఫ్రెండ్స్ ఇక్కడ మన సీనాన్న వాళ్ళ కొడుకు రాహుల్ కూడా ఉన్నాడు. రాహుల్ భాయ్ నమస్తే, జై శ్రీరామ్. బాగున్నారా? సో రాహుల్ భాయ్ చెప్పాలి, ఆల్రెడీ డాడీ చెప్పిండు ఇది ఏదైతే మీరు జాజు కలర్ వేస్తారో ఫినిషింగ్ గురించి అనేసి. సో ఇక్కడ ఈ షెడ్ లో ఈ ఫినిషింగ్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ ఫినిషింగ్ స్టార్ట్ అయ్యి మనకి లైక్ 1 month అవుతుంది. 1 month అయిపోయింది. అండ్ ఈ కలరింగ్ ఇది వచ్చేసి ఇది ఎర్రమట్టి అన్నమాట. ఎర్రమట్టి ఓకే. ఏంటంటే స్మూత్నెస్ కోసానికి ఫినిషింగ్ బాగా వస్తుంది. ఓకే. ఇంకా సో ఇంకా 2-3 layers కొడతాం అన్నమాట దీనికి. ఇంకా 2-3 దాని తర్వాత మీకు కలరింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఒక్కసారి ఇట్లా చూసుకొని వద్దాం. సో ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇవన్నీ నేను చూపించిన, బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం కలర్ వేసిన తర్వాత మీరు లుక్ చూసుకున్నట్టయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. అండ్ ఇక్కడ వచ్చేసి మన గరుడ్ మహారాజ్, పైన శేష్నాగ్. సో బ్యూటిఫుల్ బొజ్జ గణపయ్య. అండ్ ఇక్కడ మనకు ఇంద్రుడు ఇంకా శివుడు. సో ఇది కూడా చాలా పెద్దగా ఉంది. ఎంత ఉంటుంది హైట్? ఇది 12 feet ఉంటుంది. 12 feet. అండ్ రాహుల్ భాయ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది భక్తులు చిన్న విగ్రహాలు కావాలంటున్నారు. సో ఈసారి చిన్న సైజ్ లో ఎన్ని ఉన్నాయి మన దగ్గర? మన దగ్గర 4 feet నుంచి 7.5 feet వరకు అవైలబుల్ ఉన్నాయి. మీడియం సైజ్ లో. ఓకే. సో ఇది ఎంత ఉంటుంది హైట్? ఇది 5 feet ఉంది. 5 feet ఎగ్జాక్ట్లీ 5 feet ఉంది. ఓకే. సో దీంట్లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర? ఈ ప్యాటర్న్ లో 7 models ఉన్నాయి. 7 models ఉన్నాయి. అండ్ ఫ్రెండ్స్ యాక్చువల్ గా మనకు ఒక 3 months బ్యాక్ ఇక్కడనే చిన్న విగ్రహాలకు సంబంధించిన డై వర్క్ అయితే చేయించారు అనమాట. అవన్నీ కూడా సొంతంగా వీళ్ళ డైలే, వాళ్ళు బయట నుంచి కూడా తేలేదు. సో వాళ్ళే ఆర్టిస్టులని కలకత్తా నుంచి ముంబై నుంచి తెప్పించి మట్టితోని ఆ డైలు తయారైపించారు అనమాట. సో అవి కూడా మనకైతే చూడడానికి అవకాశం దొరుకుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో. సో రాహుల్ భాయ్ దగుడు సెట్ చాలా ఫేమస్. అవును, మీరు లాస్ట్ టైం కూడా చేసినట్టు మోడిఫై చేసాము మేము. ఓకే. బ్యాక్గ్రౌండ్ పెట్టించాము. ఓకే. ఎంత ఉంటుంది హైట్ దగుడు సెట్? 7.5 ఉంది ఎగ్జాక్ట్లీ. సో 7.5 feet దగుడు మహారాజ్. అండ్ ఇక్కడ మన వినాయకునికి కడాలు కూడా చూసుకోవచ్చు, కొంచెం డిఫరెంట్గా ఇచ్చిండు. అండ్ బొజ్జ కూడా కొంచెం పెంచారు అనమాట. బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకి ఇక్కడ కన్యలు ఉన్నారు, ఏంజల్స్ ఉన్నారు. సో అద్దంలో ఫేస్ చూస్తారు అనమాట. పైన వచ్చేసి ఓం. ఈ లైన్ మొత్తం దగుడు సెటే. అండ్ మనకి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి లైన్లో ఒక డిఫరెంట్ మోడల్ ఉంటుంది. ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క మోడల్. ఈ లైన్ మొత్తం మనకు గరుడ్ మహారాజ్ డిజైన్స్. అండ్ ఇక్కడ వచ్చేసి లాల్బాగ్ డిజైన్ అనమాట. ఈ ముంబై డిజైన్ లాల్బాగ్ ఎన్ని చేశారు రాహుల్ భాయ్? 30 పీసులు ఉన్నాయన్న. 30 pieces. ఒకటి 2 models వచ్చేసి 14 feet ఉంటుంది. ఒక మోడల్ వచ్చేసి 12 feet ఉంటుంది. 12 feet. 14 ఒకటి 12 ఒకటి. ఓకే. సో వెనకాల కూడా పోదాం. వెనకాల కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి. ఈ లాల్బాగ్ డిజైన్లు ఎన్ని ఉన్నాయి? ఈ లాల్బాగ్ డిజైన్ లో మొత్తం ఇది 2 types ఉన్నాయన్న. 2 types ఇదే హైట్ లో. ఒకటి 6 pieces ఉంటాయి, ఇంకోటి 6 pieces ఉన్నాయి. మొత్తం 12 pieces ఉన్నాయి. సో 2 models అంటే ఏం డిఫరెన్సెస్ ఉంటాయి దాంట్లో? ఇప్పుడు ఒకటి ఇప్పుడు సింహాలు వచ్చింది, ఇది ఒక మోడల్ ఉంటుంది. ఓకే, సింహాలు వచ్చింది ఒక మోడల్. ఒక మోడల్. అండ్ కొంచెం ముందుకు వస్తే మీకు ఇదే హైట్ లో నార్మల్ గా బ్యాక్ డ్రాప్ వస్తుంది. ఓకే. జస్ట్ లాల్బాగ్. ఓకే ఓకే, నైస్ నైస్ నైస్. సో ఇక్కడ వచ్చేసి మనకు వెనకాల ఓన్లీ రౌండ్ ప్రభావాలు, బ్యాక్ డ్రాప్ విత్ 2 సింహాలు. ఇక్కడ వచ్చేసి మనకు సింహాలు ఏముంటాయి, వెనకాల వస్తాయి, బ్యాక్ డ్రాప్ వచ్చింది. గద్దెలు వచ్చి మీకు లాల్బాగ్ స్టైల్లో కూర్చున్నట్టు. ఓకే, నైస్. సో లాల్బాగ్ డిజైన్ లో కూడా చిన్న దాంట్లో 2 డిజైన్స్, పెద్ద దాంట్లో కూడా 2 డిజైన్స్. సో ఇది కూడా లాల్బాగ్ డిజైనే. ఇది లాల్బాగ్ స్టైల్. ఓకే, నైస్. అండ్ ఫ్రెండ్స్ వెనకాల మంచి మంచి మోడల్స్ ఉన్నాయి. మీకు లాస్ట్ టైం కూడా చెప్పినా కదా అష్టవినాయక. సో దానికి సంబంధించిన కొంచెం కలరింగ్ వర్క్ కూడా అయింది. చిన్న విగ్రహాలు అని చెప్పారు కదా, ఇవన్నీ తర్వాత చూద్దాం. సో ఇది చూడొచ్చు, పడవ మీద రిద్ధి సిద్ధి శంకరుడు పార్వతి. ఇది పడవ పైన కూర్చొని. ఎంత ఉంటుంది హైట్? ఇది వచ్చేసి 9 feet ఉంది. 9 feet. అండ్ రామ్ మందిర్ కూడా మనం లాస్ట్ టైం చూసుకున్నాం కదా. రామ్ మందిర్ ఉంది అన్న మన దగ్గర.
అయోధ్య రామ మందిరం. ఇది 12.5 ఉంది, 12.5 ఫీట్. యా ఓకే. సో లైన్ మొత్తం అయోధ్య రామ మందిరం. నైస్. అండ్ ఈ లైన్ మొత్తం పడవ కాన్సెప్ట్. ఓకే. అండ్ చిన్న విగ్రహాలు కూడా ఇక్కడ చూసుకుందాం. ఈ లాల్బాగ్ చిన్నది. సో చిన్న సైజ్ లో లాల్బాగ్ నేను మిస్ అయిపోయినా యాక్చువల్ గా. 6 ఫీట్ ఉంటుంది ఇది. సో 6 ఫీట్ హైట్ మన లాల్బాగ్ డిజైన్. ఓకే నైస్. సో ఈ లైన్ మొత్తం అవే ఉన్నాయా? యా, ఈ లైన్ మొత్తం అవే. ఓకే. అండ్ మాతా వర్క్ కూడా స్టార్ట్ చేసేస్తారు కదా మీరు? మాతా వర్క్ స్టార్ట్ అయిపోయింది అన్న. ఓకే నైస్. మందిరం మాతా గిట్ అవైలబుల్ ఉన్నాయి. సో చూసుకుంటారు కదా, కలరింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ లుక్కే డిఫరెంట్గా ఉంది. ఈ విగ్రహం కూడా చాలా ట్రెండ్ అవుతుంది ఈసారి. యా, ఇది అష్టగణపతుల లెక్క లైక్ 10 విగ్రహాలు ఉంటుంది మొత్తం. ఓకే. 10 తలకాయలతోటి దర్శనం ఇస్తుంది. చాలా బాగున్నది. 13 అడుగులు వస్తుంది. 13 అడుగులు. ఓకే. అండ్ దీంట్లో స్వామివారి పంచ మీద కూడా చాలా డీటెయిలింగ్ వర్క్ మొత్తం. ఇది కుందన్ వర్క్ ఇచ్చారు మొత్తం. ఓకే. డిజైన్ ఇచ్చారు. నైస్ డిజైన్. ఇది జస్ట్ మినీ బాలాపూర్ టైప్. అవును, ఇంత ముందు నాన్న చెప్పిన 12 ఫీట్ వస్తుంది. 12 ఫీట్. అండ్ రాహుల్ భాయ్, ఈ విగ్రహం ఎంత ఉంటుంది హైట్? ఈ చిన్న విగ్రహం వచ్చేసి 5.4 ఉందండి. 5.4 ఫీట్. ఓకే. ఐ థింక్ ఒక సైడ్ మోర్, ఇంకో సైడ్ ఆవు కృష్ణుని రూపంలో ఉన్నాడు. ఇది కూడా 5.5 ఫీట్. ఓకే. 12 ఫీట్ విగ్రహం, బాలాపూర్ టైప్ డిజైన్ అనమాట. బొజ్జ గణపయ్య. తొండం కూడా పెద్దగా ఉంది, బొజ్జ కూడా హెవీగా ఉన్నది, జంబో సైజ్. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేసి అక్కడ కూడా రాధాకృష్ణ. సో ఇది కూడా నైస్ డిజైన్ అనమాట. రాధాకృష్ణ విత్ ఫ్రేమ్. సో బాక్స్ ఫ్రేమ్ చాలా బ్యూటిఫుల్ ఉంది డిజైన్. ఫేస్ కూడా అమ్మవారిది చాలా బ్యూటిఫుల్. అండ్ వన్ ఆఫ్ ది ట్రెండింగ్ మోడల్ నవగణపతి. సో నవగణపతి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో మంచిగా నాకు కూడా రీచ్ ఇచ్చింది అనమాట. వినాయకుడు ఆల్మోస్ట్ ఆల్ ఒక 700K పోయింది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే తలపైన లింగము. అక్కడ ఇక్కడ వినాయకులు అభిషేకం చేస్తారు. చౌలల్లో కూడా వినాయకులు ఇచ్చారు. ఇక్కడ 2 ఇచ్చారు. రైట్ సైడ్ 2 ఇచ్చారు. అండ్ చైలలో వచ్చేసి శివుడు పార్వతి. చాలా బాగుంది. 9. అండ్ ఈ విగ్రహం చూసుకున్నట్టు తొండం మీద కూడా డిజైన్ బాగున్నది. ఇది గజమాల వేసుకొని ఉన్నాడు. గజమాల. ఓకే. సో ఇంకొక నెక్స్ట్ షెడ్కి వెళ్దాం, అక్కడ కూడా చూద్దాం. సో రాహుల్ భాయ్, మీరు కూడా చెప్పాలి ప్రైజెస్ ఎట్లుంటాయి అన్న? అన్నిటికంటే మార్కెట్లో నాకు రీజనబుల్ ఉంటాయి రేట్లు. మరీ ఎక్కువ చెప్పాము, మరీ తక్కువ చెప్పాము. రీజనబుల్ రేట్లు పరంగా చూసేస్తాము. ఓకే. కస్టమర్ పంపదనే మా కోరిక. రిటర్న్ చూసే అమ్ముతాం, అట్లా ఏం లేదండి. ఓకే. అండ్ మనకు ఏ టైం నుంచి ఏ టైం వరకు రావచ్చు ఇక్కడికి వర్క్ షాప్ కి? మార్నింగ్ మీరు 8 నుంచి నైట్ 11 వరకు రావచ్చు. ఓకే. మార్నింగ్ 8 to నైట్ 11. ఇది కూడా ఒక కొత్త డిజైన్. యాక్చువల్గా ఇది మేకింగ్ నాకు మిస్ అయిపోయింది. బట్ మనమైతే ఒకటి ఇన్స్టాగ్రామ్లో ఇంకా యూట్యూబ్లో కూడా కమ్యూనిటీ పోస్ట్ పెట్టినాం. సో స్వామివారి బొజ్జ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు తొండం మీద చాలా బ్యూటిఫుల్ వర్క్ ఇచ్చిండు. అండ్ స్వామివారికి ఏదైతే ఇక్కడ దంతాలు ఉంటాయో అవి కూడా పెద్దగా ఉన్నాయి. సో ఈ డిజైన్ ఎవరిది సెలెక్షన్ రాహుల్ భాయ్? ఇది మా సెలెక్షన్ అన్న, డాడీది. ఓకే. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే స్వామివారి కిరీటం ఉంది కదా, ఆ కిరీటం మీద కూడా విష్ణుమూర్తి ఉన్నాడు. చూసుకోవచ్చు ఇక్కడ విష్ణుమూర్తి. బ్యూటిఫుల్ డిజైన్. పెద్ద విగ్రహాలలో ఇంకొక డిజైన్ అన్నారు కదా, మన లాల్బాగ్ది ముంబై డిజైన్. ఇది 14 ఫీట్. ఇది గిట దీనికి బ్యాక్ డ్రాప్ వస్తుంది. ఓకే. అక్కడ పైన సింహాలు వస్తాయి, 2 సింహాలు ఉంటాయి. అవును, ఇట్లా కొట్లాడుతున్నట్టు ఉంటాయి 2. 1 face 2 bodies. 1 face 2 bodies. ఇది చెప్పాలి, ఇది మా ఓన్ మోడల్ అన్న. ఇది మీ ఓన్ మోడల్. సూర్యచక్కెర పైన శివుడు 5 తలకాయలు ఉంటున్నాయి. ఓకే. చాలా బాగుంటుంది బొమ్మ ఇది. ఓకే. దీనిలో కలర్ కాంబినేషన్స్ ఎన్ని ఉంటాయి రాహుల్ భాయ్? దీంట్లో 3 కాంబినేషన్స్ ఉంటాయి. 3 కలర్ కాంబినేషన్స్. బాడీ కలర్ ఒక 3 వెరైటీస్ ఉంటాయి. ధోతి 4 వెరైటీస్ ఉంటాయి. ధోతి 4 వెరైటీస్. వావ్. ఓకే. సో మేమందరము కలరింగ్ గురించే వెయిట్ చేస్తున్నాం. ఒక 1 వీక్ లో కలరింగ్ మీకు డెమోస్ అని రెడీ అవుతాయి. ఓకే. మీరు డెమోస్ మళ్ళీ వెనకాల డెమోస్ ముంగల పెట్టి వేరే కొడతాం అనుకుంటారు కదా, అలా ఏముండదు. డెమోస్ ఎలా ఉంటాయో మీకు బ్యాక్ లో గిట్ట అవే విగ్రహాలు కలరింగ్ చేయిస్తాం. ఓకే. సో స్వామివారికి వచ్చేసి ఇక్కడ వెనకాల సూర్య ప్రభావల్ అండ్ పైన మనకైతే శివుడు ఉన్నాడన్నమాట బ్యాక్ డ్రాప్ లో. నెక్స్ట్ లైన్ చూసుకుందాం. ఇది ముంబై స్టైల్ లోనా? ఇవన్నీ ముంబై డిజైన్. ఇవన్నీ 12 ఫీట్ అవైలబుల్. ఓకే. ఇక దీనికి బ్యాక్ గ్రౌండ్ పెట్టించాను రీసెంట్ గా. ఓకే. నైస్. లాస్ట్ టైం వచ్చినప్పుడు లేదు, ఈసారి మొన్ననే రీసెంట్ గా 3 days బ్యాక్ పెట్టించాను. ఓకే. ఇక 12 ఫీట్ హైట్ ఉంటుంది. సో బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకు శేషనాగ్ ఉంది, 5 పడగల పాము. మొత్తం బ్యాక్ గ్రౌండ్ మొత్తం పాములే వస్తుంది. పాములే వస్తాయి. నైస్. ఇక దీనికి ధోతి శాల కుందన్ వర్క్ అన్ని అవైలబుల్. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. సో కంప్లీట్ వర్క్ ఎప్పటి వరకు అయిపోతుంది మరి? ఆగస్ట్ ఎండింగ్ వరకు మొత్తం కలరింగ్ అయిపోతుంది అన్న. ఓకే. నైస్. ఇంకొక ఈ సండే కల్లా మీకు కలరింగ్ రెడీ అవుతుంది డెమోస్. ఈ వినాయకుడు రాహుల్ భాయ్ ఇది కూడా కొంచెం కొత్త, ఇది కొత్త ఉంది కానీ ఇంకా చేయలేదని చేయాలి. ఓకే. ఓకే. అండ్ స్వామివారికి ఏదైతే సోఫా ఉంటుందో సోఫా కూడా మీరు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కొత్తగా ఇచ్చేసారు. అన్ని సెట్టింగ్స్ ఇచ్చాము. ఇవే సెట్టింగ్స్, కాళ్ళ కింద గద్దీలు, ఓకే, పిల్లోస్, ఇవన్నీ. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇక్కడ మనకి ఏనుగులు ఉన్నాయి, గజరాజ్.
సో చూసుకోవచ్చు ఇది కూడా సేమ్ డిజైన్ అనమాట వెనకాల టోటల్ 5 హెడ్స్ శివున్వి అండ్ చేలో వచ్చేసి శంఖం ఇంకా విష్ణు చక్రం ఉన్నది ఇది 13 ఫీట్ నాగరాజ్ అవును ఇది రావుకేతు అనేది అవును ఇది మా దగ్గర ఎవర్ గ్రీన్ మోడల్ అన్నమాట పైన రాధాకృష్ణ వచ్చింది ఓకే నందులు వచ్చింది సో రెండు నందులు ఒక సైడ్ రాహు ఒక సైడ్ కేతు ఓకే నైస్ అండ్ పైన వచ్చేసి మనకు రాధాకృష్ణ నైస్ ఈ లైన్ మొత్తం ఇదే డిజైన్ లైన్ మొత్తం అదే డిజైన్ ఓకే ఇక్కడ కూడా సేమ్ అవే టిటాన్ ఓకే సో రాహుల్ భాయ్ మరి మన భక్తులకు ఏం చెప్దాం అనుకుంటున్నారు మీ తరఫు నుంచి ఫ్రమ్ రాహుల్ కళాకార్ తరఫు నుంచి ఇప్పుడు కొంతమంది పబ్లిక్ లైక్ ముందే వస్తే తక్కువలో దొరుకుతాయి అని అనుకుంటున్నారు కదా దొరుకుతాయి సో కొన్ని మోడల్స్ మాకు కొన్ని తక్కువనే ఉన్నాయన్నమాట సో ఆ మోడల్స్ మీకు కావాలి అనుకుంటే ముందే వచ్చి బుక్ చేసుకుంటే బెటర్ ఓకే ఎందుకంటే తక్కువ ఉంటే అని కాదు కానీ కొన్ని ఒక మోడల్కి 10 పీసెస్ 15 పీసెస్ వేసాం అనమాట ఓకే సో కొన్ని బుక్ అయిపోయినాయి మా అక్కడ సో అవి ముందే మీరు బుక్ చేసుకుంటే మీరే బెనిఫిట్ అవుతారు అంటే అడ్వాన్స్ ఎంత ఇవ్వాల్సి వస్తుంది పర్సెంట్ అడ్వాన్స్ మాత్రం 20% ఇవ్వాల్సి వస్తుంది 20%. ఓకే ఓకే సో థ్యాంక్స్ అలాట్ రాహుల్ భాయ్ మళ్ళీ కలుద్దాం చాలా మంది కస్టమర్స్ చాలా మంది మన బప్పా లవర్స్ కూడా అందరు అడుగుతారు రాహుల్ కళాకార్ వాళ్ళ అప్డేట్ కావాలని మొత్తానికి ఈ రోజు నేను మీ నాన్న మన సీనన్నతోని నేను ఫస్ట్ టైం అన్నతో వీడియో తీయడం థ్యాంక్ యూ తమ్ముడు కలుస్తూనే ఉందాం ఆల్ ది బెస్ట్ జై శ్రీ గణేష్ జై శ్రీరామ్ సో ఇది ఫ్రెండ్స్ మన రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్ నుంచి అప్డేట్ మళ్ళీ ఒక వారం 10 రోజుల తర్వాత వద్దాం అప్పుడు మనకు పెయింటింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది అప్పుడు లుక్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకు గద్దె ఉంది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వెనకాల అయితే మనకు శంఖాలు ఉన్నాయి అనమాట సో స్టే ట్యూన్ మంచి 2020 సో స్టే ట్యూన్ ఈ 2024లో మంచి గణేష్ మేకింగ్ బ్లాగ్స్ అయితే మేము ముందుకు తీసుకొస్తాను థ్యాంక్స్ అలాట్ అందరికీ జై శ్రీ గణేష జై శ్రీరామ్ జై హింద్